రెవెన్యూ అనేది ఛానల్ సిపిఎం ఆర్పిఎం పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఆర్పిఎం ఎంత ఉందో దాన్ని బట్టి మనకి రెవెన్యూ అనేది వస్తుంది అనమాట. అది ఓవరాల్ ఛానల్కి ఉంటుంది. ఎవ్రీ వీడియో అనలిటిక్స్లో కూడా చూసుకోవచ్చు అనమాట సిపిఎం ఆర్పిఎం అనేది. దాన్ని బట్టే మనకి రెవెన్యూ వస్తుంది. అది అసలు ఫస్ట్ బేసిక్ థింగ్. అండ్ ఇంకోటి, ఛానల్లో క్లెయిమ్స్ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఛానల్లో క్లెయిమ్స్ ఉన్నాయి అనుకోండి, అంటే ఆ వీడియోస్కి మీరు మానిటైజేషన్ ఆన్ చేయకపోయినా సరే వాటిల్లో క్లెయిమ్స్ ఉండడం వల్ల వేరే వీడియోస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అంటే వేరే వీడియోస్ కూడా రెవెన్యూ తక్కువ వస్తుంది, అంటే ఆర్పిఎం తగ్గిపోతుంది. ఆ ఒక్క క్లెయిమ్ ఉన్న వీడియో వల్ల ఛానల్ ఆర్పిఎం అనేది తగ్గిపోతుంది అనమాట. సో క్లెయిమ్స్ లేకుండా చూసుకోవాలి. అండ్ లెంత్ ఆఫ్ ద వీడియో, వాచ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు లెంత్ ఆఫ్ ద వీడియో అంటే 8 minutes లోపు ఉందనుకోండి వీడియో, మనకి ఫస్ట్ స్టార్టింగ్లో ఎండింగ్లో యాడ్స్ వస్తాయి. అదే 8 minutes పైన అనుకోండి, మిడ్ రోల్ యాడ్స్ కూడా పెట్టుకోవచ్చు కదా మనం. సో అలా దాన్ని బట్టి లెంత్ ఆఫ్ ద వీడియో దాన్ని బట్టి యాడ్స్ వస్తాయి మనకి. అలాగే వాచ్ టైము